నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళ పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. మరి గురువుగారు, మూడవ రాశి మిథున రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? మిథున రాశి వారు ఈసారి అనుకున్న విజయాలను సాధిస్తారా? వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి? ఆటంకాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటారు? ఈ మిథున రాశి అన్నది ఇప్పుడు చాలా బలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సర ప్రారంభంలో రాశి అందే గురువు సంచారం జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు నెలాఖరు వరకు అదే రాశిలో సంచారం జరుగుతుంది అనమాట. గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క బలాన్ని పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఈ రాబోయే 5 నెలల్లో చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఒక దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కాన్ఫిడెన్స్గా వారి యొక్క పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా ధర్మంగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే ఒక ఉద్యోగం సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ విజయం లభిస్తూ ఉంటుంది. ఒక పెళ్లి చూపులకు వెళ్ళినా కూడా అక్కడ వారి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా వివాహ విషయంలో ఎవరైతే ఈ మిథున రాశి వారు పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఈ గురుబలంతో ఏమవుద్దంటే మే 31 లోపుగా పెళ్ళి అంటే నిశ్చయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యలు ఏమైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా, ఏదో ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఈ సమయంలో వాళ్ళు ఒకే చోట కలుసుకొని మళ్ళీ ఒక అండర్స్టాండింగ్తో జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు 2వ స్థానమైనటువంటి ధనస్థానంలోకి వస్తాడు. ధనకారకుడు గురువు. అటువంటి గురువు ధనస్థానంలోకి వస్తే ఏమవుతుంది, ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా మిథున రాశి వారికి ధనయోగం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే కుటుంబంలో ఎవరికో వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ, కొత్త సంతానం కలగడం కానీ, ఏదో పుణ్య కార్యక్రమాలు రావడం వల్ల కంప్లీట్గా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గురువు దశమాధిపతి. అంటే దశమం అంటే ఉద్యోగం, మనం ఏ విధంగా ధనం సంపాదిస్తాం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా కంపల్సరీగా ఉద్యోగం అన్నది లభిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది స్త్రీ జాతకం అయితే భర్త గారికి కొత్త ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జీవిత భాగస్వామికి కూడా ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ గురువు ఈ రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి కూడా మంచి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అందుకని గతంలో వస్తున్నటువంటి ఆదాయం కన్నా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది వాళ్ళు ఉపయోగించుకోవడం వాళ్ళ స్టేటస్ని బట్టి కంప్లీట్గా ఉంటుంది. అదే ఈ సమయంలో మీకు దూరంగా ఉన్నటువంటి పేరెంట్స్ మిమ్మల్ని కలుసుకోవడం కానీ, మీరు పేరెంట్స్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే సంతానం కొరకు ఆశించే దంపతులకి మీ కుటుంబంలో కొత్తగా సంతానం కలగడం, దూరమైన మిత్రులు కలగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దశమంలో ఈ సంవత్సరం అంతా కూడా శని సంచరిస్తూ ఉంటాడు. దశమంలో శనిలకి అష్టమాధిపతిగా దశమ స్థానంలోనూ సడన్గా మీరు ఊహించని విధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు రావచ్చు. అలాగే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఈ సంవత్సరం కంపల్సరీగా కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ మిథున రాశి వారు రిపీట్గా ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తుంటారు. కంటిన్యూగా జీవితాంతం ఒకే దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేయరు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉద్యోగం చేస్తారు, మళ్ళీ వేరే ఉద్యోగం షిఫ్ట్ అవుతుంటారు. అలాగ మారినప్పుడే వాళ్ళకి మంచి జీతం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ సంవత్సరం కూడా వీళ్ళకి వృత్తిపరమైనటువంటి చేంజ్ అయితే ఉంది. ముఖ్యంగా టీవీ రంగంలో మీడియా, టెలివిజను, న్యూస్ రీడర్స్ ఉన్న వాళ్ళకి ఈ రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారికి కూడా వారి యొక్క వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మిథున రాశి వారికి వృత్తిపరంగా గొప్ప మార్పు ఈ నెలలో అంటే ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంటుంది. వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పు, కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా ఓవరాల్గా ఈ రాశి వారికి కూడా శుభంగానే ఈ 2026 జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా 12 రాశుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురువుగారు చెప్పినట్టుగా
మీరు ఖచ్చితంగా ఆ రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకొని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనకు మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని గనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు గాని అవన్నీ గాని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.